హాయ్ అందరికీ. నేను ఈరోజు మీకు ఒక కథ చెప్తా. అదేంటిదంటే ఒక పుస్తకం గురించి. అసలు ఆ పుస్తకం ఏంటిది, ఆ పుస్తకం ఎవరు రాసిర్రు, అసలు ఆ పుస్తకం కథ ఏంటిదంటే, ఆ పుస్తకం రాసింది యశస్విని అని ఒక వ్యక్తి రాసింది. రాసిన తర్వాత తను ఆ పుస్తకానికి ఒక శాపం కూడా పెట్టిందట. ఆ శాపం ఏంటిది, ఎవరైనా ఆ పుస్తకాన్ని చదివితే వాళ్ళు చచ్చిపోతారట, లేకపోతే సగం చదివి వదిలేస్తే పిచ్చోళ్ళు అవుతారట. ఇది ఏంది అని నేను కూడా ఒకసారి దీని గురించి తెలుసుకొని ఆ పుస్తకంలో ఏమున్నదో ఒకసారి మొత్తం చదివిన. ఆ చదివింది మీకు కూడా తెలుపుదామని ఈ వీడియో తీస్తాను. అసలు కథ ఏంటిదో ఒకసారి మీకు చెప్తా ఇనోరి. అయితే ఆ పుస్తకం పేరు ముందుగా చెప్తానా. ఆ పుస్తకం పేరు నీలావంతి. ఆ పుస్తకంలో జంతువులతో మాట్లాడు, పక్షులతో మాట్లాడు, దయ్యాలతో మాట్లాడు, వీటి గురించి ఉంటుంది. లేకపోతే గుప్త నిధులు ఏడుంటాయి అనే వాటి గురించి మాత్రమే ఉంటుంది. కథలకు పోతే ఒక 5 సంవత్సరాల అమ్మాయి చాలా విచిత్రంగా ఉండేది. తన తోటి పిల్లల కన్నా విచిత్రంగా ఉండేది. ఎట్లా అంటే, తనకు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన చుట్టూ ఉండే జంతువులతోని పక్షులతో మాట్లాడేది. తన చుట్టూ ఉండే పాములు, మింగిసలు ఇటువంటి గుప్త నిధులు ఏడుండేటివి కూడా తనకు ఆ రహస్యాలు చెప్పేటియట. మనుషులు ఎవరు ఆ గుప్త నిధుల గురించి తెలుసుకోవడం చాలా కష్టం. అటువంటి పక్షులు, జంతువులు, పాములు ఇటువంటి తనకు ఆ గుప్త నిధుల గురించి చెప్పేటియట. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు ఆ గుప్త నిధులు తీసుకుందామని అయితే చూడలేదట. ఆ అమ్మాయి పేరు వచ్చేసి నీలావంతి. ఈ కథ పేరు కూడా అదే, నీలావంతి. ఆ అమ్మాయి పెరిగే కొద్దీ తనతో పాటు తన చుట్టూ జరిగే విచిత్రమైన సంఘటనలు కూడా అదే స్థాయిగా పెరిగినాయట. తనకు రోజు రాత్రి విచిత్రమైన కళలు కూడా వచ్చేటియట. కళలల్లా దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఇవన్నీ కనిపించేటి. తనతో మాట్లాడేటి కూడా. ఆ మాటలల్లా భవిష్యత్తు గురించి నీలావంతికి చెప్పేటి. అలాగే ఆ అమ్మాయి పెరిగి పెద్దయినాక కూడా కళలో వచ్చే ఆ దయ్యాలు నిజ జీవితంలో కూడా డైరెక్ట్గా కలిసి చెప్పుడు స్టార్ట్ చేసినాయట. ఎప్పటికీ నీలావతి చెవిలో ఏదో ఒక రకమైన విషయాలు, నిధుల గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్పుకుంటూనే ఉండేది. అట్లనే నీలావతి పెద్దయి 17 సంవత్సరాలకు వచ్చింది. నీలావంతి ఏం చేసేదంటే, దయ్యాలు, భూతాలు చెప్పే విషయాలన్నీ ఒక పుస్తకంలో కూడా రాసి పెట్టుకునేది. ఎందుకంటే అవి చెప్పిన విషయాలు మర్చిపోవద్దని ఆ పుస్తకంలో రాసి పెట్టుకునేది. వాళ్ళు చెప్పే మంత్రాలు, విద్యల గురించి అన్నీ గుర్తుంచుకోవడానికి అలా చేసేది. ఇట్లా కాలం గడిచిన తర్వాత నీలావతికి ఒక మోహిని అని తనకు తెలిసింది. తను ఒక మనిషి కాదు మోహిని అని ఎట్లా తెలిసిందంటే, తన నిద్రలో ఉండగా తనకు ఆ దయ్యాలు చెప్తాయి అన్నమాట, నువ్వు మనిషివి కాదు, మోహినివి అని. నువ్వు మోహినివి, అందుకే నువ్వు మనిషి లెక్క కాకుండా నీకు ఇంత వింత వింత అన్నీ జరుగుతున్నాయి. నీతో జంతువులైనా, దయ్యాలైనా, ఇవన్నైనా డైరెక్ట్గా మాట్లాడుతున్నాయి. ఇది ఇట్లా ఎందుకయిందంటే, నువ్వు పోయిన జన్మలో ఒక శాపంతో ఈ జన్మలో ఇట్లా పుట్టినావు అని చెప్తాయి. కొన్ని రోజుల తర్వాత నీలావతికి ఇంకో సమాచారాన్ని కూడా చెప్తాయి. అదేంటిదంటే, నువ్వు ఈ భూలోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు కదా, నీ లోకం వేరే ఉన్నది, ఆ లోకానికి నువ్వు త్వరలోనే వెళ్ళిపోవాలి అని చెప్తాయి. తను ఎట్లా తన లోకానికి పోవన్నో కొన్ని సందేశాలు కూడా ఇస్తాయి. ఏమని అంటే, తను ఉంటున్న ఊరికి దూరంగా ఒక నది ఉంటుంది. ఆ నది గట్టుకు ఒక తుమ్మ చెట్టు ఉంటుంది. ఆ తుమ్మ చెట్టుతోని ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళేటందుకు నీ లోకానికి ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్తాయి. అట్లనే ఆ నిద్రలనే ఆ నీలావతి ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని తన ప్రపంచానికి వెళ్ళడానికి మొదలు పెడుతుంది. అట్లా కొద్ది రోజులు ఆ నిద్రలోనే గడిచిన తర్వాత అడవిలో ఒక దారిలో పోతుంటే ఆమెకు ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఆ ఎదురైన వ్యక్తిని నీలావతి, నేను ఒక చోటుకు వెళ్ళాలనుకుంటున్నా, ఆ వ్యక్తికి వెళ్ళే మార్గం నాకు చెప్పు అని అడుగుద్ది. ఆ వ్యక్తి ఒక వ్యాపారవేత్త. నీలావతి దారి చూపమన్న దానికి నీలావతిని చూసి ఆ వ్యక్తి తన అందాన్ని చూసి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వెంటనే, నీకు వెళ్ళే దారి గురించి చెప్తా, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఒకటి చెప్తాడు. తను చెప్పిన మాటలు విన్న నీలావతి ఇలా సమాధానం ఇస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోమంటున్నావు, నేను అలాగే చేసుకుంటా, కానీ ఒక షరతు.
ఏంటో ఆ షరతు చెప్పు. నేను ఉండేది నువ్వు వెళ్ళాలనుకున్న స్థలంలోనే. అక్కడి నుంచి నేను ఈ మధ్య కాలానే వచ్చాను అని చెప్తాడు. నువ్వు చెప్పాల్సిన షరతు ఏంటో చెప్పు అని యశస్విని అంటాడు. ఇప్పుడు నీలావతి, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతో కలిసి ఉంటాను, కానీ రాత్రి వేళలో మాత్రం నీతో కలిసి ఉండను అని అంటుంది. రాత్రిపూట ఎక్కడికి వెళతానో ఎవరు తనని అడగవద్దని చెబుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి నీలావతి చెప్పిన దానికి సరే అని తనని తనతో పాటు తన ఊరికి తీసుకొని వెళతాడు. ఏ చెట్టు గురించి అయితే నీలావతి కలలో వచ్చి దయ్యాలు చెప్పాయో ఆ చెట్టు అదే ఊరికి దగ్గరలో ఉన్న ఒక నది ఒడ్డున ఉంటుంది. నీలావతి అలాగే ఆ వ్యక్తితో కలిసి ఆ వ్యక్తి ఇంట్లోనే ఉండడం మొదలు పెడుతుంది. కానీ ప్రతిరోజు రాత్రి తను ఇంట్లో నుండి బయటికి వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళేదో అతనికి తెలిసేది కాదు. నీలావతి ప్రతిరోజు ఆ చెట్టు కింద కూర్చొని ప్రేతాత్మలు తనకు నేర్పిన విషయాలను స్మరణ చేసుకుంటూ ఉండేది. అందులో రకరకాలైన మంత్రాలు, మనుషుల్ని బలి చేసే విషయాలు కూడా ఉండేవి. ఆ మంత్రాల్ని, పూజా విధానాలని కూడా తన పుస్తకంలో రాసుకునేది. చిన్నప్పటి నుంచి తను నేర్చుకున్న విషయాలు అన్నీ ఆ పుస్తకంలో రాసుకునేది. ఒకరోజు నీలావతికి అదృశ్య వాయిస్ వినిపించింది. ఆ రోజు రాత్రి ఒక జంతువును నీలావతి బలివ్వాల్సి ఉంది. నీలావతికి ఆ చెట్టు దగ్గరలో ఉన్న నదిలో ఒక శవం దొరుకుతుంది. ఆ వ్యక్తి బట్టల్లో ఒక ప్రత్యేకమైన దారం దొరుకుతుంది. ఆ దారం మంత్రాలను ఉచ్చరిస్తూ తయారు చేసింది. ఆ దారం సాయంతో నీలావతి తన అసలు రూపంతో తన ప్రపంచానికి వెళ్ళగలుగుతుంది. నీలావతి ఆ రోజు రాత్రి తన ప్రపంచానికి వెళ్ళటానికి పూర్తిగా సిద్ధమై ఉంటుంది. రోజులాగే నీలావతి రాత్రి కాగానే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధమైంది. అయితే ఆ రోజు మాత్రం నీలావతి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం గ్రామస్తులు చూశారు. నీలావతిని అనుసరించడానికి సిద్ధపడ్డారు. వెళ్ళగానే నీలావతి ఒక జంతువును బలి ఇవ్వటం చూస్తారు గ్రామస్తులు. అది చూసిన గ్రామస్తులు కోపంతో రగిలిపోతారు. అది చూసి గ్రామస్తులు నీలావతి చేతబడులు చేసే వ్యక్తో లేక దయ్యమో అనుకుంటారు. ఇక లాభం లేదు, అందరం కలిసి ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ పని చేసే ముందు ఆమె భర్త అక్కడికి పిలిచి తీసుకురావాలని అనుకుంటారు. వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఆమె భర్తను తీసుకొని వచ్చేసరికి నీలావతి నదిలో నీళ్ళలో పడి ఉన్న శవం నుండి దారం నోటితో తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి మాత్రం ఆ శవాన్ని ఆమె కొరుక్కొని తింటున్నట్టుగా కనిపిస్తుంది. వారికి నీలావతి ఒక నర మాంస రాక్షసురాలిగా కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి గ్రామస్తులు నీలావతి మీద దాడి చేస్తారు. అయితే వారు దాడి చేసే కంటే ముందే అక్కడ జరిగిన దృశ్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆమె భర్త నీలావతిని పక్కకి తీసుకొని వెళ్ళి గ్రామస్తుల ముందకి తాను వచ్చి నిలబడ్డాడు. ఆ తర్వాత అతను తన పెద్ద పెద్ద చేతులతో గ్రామస్తుల మీద దాడి చేస్తాడు. ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. గ్రామస్తులు ఇంతకాలం వ్యాపారిగా భావించిన ఆ వ్యక్తి ఒక పెద్ద దయ్యమని అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. ఆ దయ్యం నీలావతిని అక్కడి నుంచి తీసుకొని అడవిలోకి పారిపోయింది. ఒక భద్రమైన స్థలంలోకి వెళ్ళి నిలబడుతుంది. మొదటి రోజు నుండే నీలావతి ఒక మోహిని అని నాకు తెలుసు అని అంటాడు. అతను నీలావతితో కలిసి ఉండడానికి కారణం నీలావతి రాసుకునే పుస్తకం ఎలాగైనా తన వశం చేసుకోవాలని తను ఇన్ని రోజులు తనతో గడిపానని నీలావతితో చెబుతాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో అన్ని రకాల క్షుద్ర విద్యల గురించి రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి ఈ విషయం తెలుసుకున్న నీలావతి అతనిని చంపేస్తుంది. కాసేపట్లోనే అతను మళ్ళీ లేచి నిలబడతాడు. ఆ పిశాచాన్ని చంపడం తన వల్ల అయ్యే పని కాదని నీలావతికి అర్థమవుతుంది. అందుకే ఒక శాపం పెడుతుంది. ఆ శాపం ఏంటంటే, ఎవరైతే దుర్బుద్ధితో తను రాసిన ఆ పుస్తకాన్ని చదవాలని చదువుతారో
వారు వెంటనే చనిపోతారు. ఎవరైతే ఆ పుస్తకాన్ని సగం చదివి వదిలేస్తారో వాళ్లకు పిచ్చి పట్టి పోతారు అని శాపం విధించి ఆ పుస్తకాన్ని తీసుకుని నీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ సంఘటన తర్వాత నీలావంతి ఇక ఎప్పటికీ తన ప్రపంచంలోకి వెళ్ళలేకపోయింది. తన ప్రపంచంలోకి వెళ్ళటానికి నీలావంతికి ఒక్కసారి అవకాశం ఉంటుంది. అందుకోసం ఆమె సుదీర్ఘకాలం ఎదురు చూస్తుంది. నీలావంతి ఎక్కడికి వెళ్ళింది, ఆ పుస్తకం చివరిసారి ఎవరికి కనిపించింది అనే విషయం ఎవరికీ తెలియదు.